ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. భక్తులందరికీ నమస్కారాలు. గురువుగారి తపనంతా కూడా క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఎందుకంటే క్రమశిక్షణ అంటే ఏమిటి? మనం ఏదైతే మనం పలానా టైం అని అనుకుంటాం, ఆ టయానికి రావాలి, టయానికి కట్టుబడి ఉండాలి, ఆ టైం ప్రకారం జీవించాలి. అట్లా మనం చెప్పే మాటకి మనమే లేకపోతే మరి ఇతరులు ఎట్లా ఉంటారు అనేది మెయిన్ పాయింట్గా మనం తీసుకుంటే, మరి భక్తి అనేది మరి చాలా అరుదుగా, ఎంతమంది గ్రామం మొత్తం 10,000 మంది ఉన్నా మనందరం ఒక 40-50 మంది అక్కడ కూర్చుంటా ఉన్నాం. కానీ మనకి భగవంతుని కృప వల్ల, మన జిజ్ఞాస వల్ల, మనకు కొంత ఏదో చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలం వల్ల మనకి ఇది అబ్బింది కదా. అబ్బింది దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఇంకా మంచిది కదా అనేటువంటి తపన బాగా కనపడతా ఉన్నది. ఆ విధానం అనేది అవసరం కూడా వాస్తవానికి. ఎందుకంటే ఏదో చేస్తున్నాంలే, ఏదో చూస్తున్నాంలే, అంటే దానివల్ల మనం అనుకున్నంత ఫలితాలు పొందలేం. ఇప్పుడు పిల్లలు పొద్దుగూరు సంవత్సరం పాటు చదువుతూ ఉంటాం, కానీ దానికి కావాల్సిన మార్కులు, దానికి కావాల్సినవి రాలేదనుకోండి, జాబులు ఎక్కడి నుంచి వస్తాయి? జాబు రావాలంటే ఎగ్జామ్ పెట్టేది ఎందుకు? మనకి ఇతను చదివిందా లేదా తెలియాలటం కోసం మనకి ఎగ్జామ్స్ పెట్టేది. అట్లాగే మనకి మరి ఆ ఎగ్జామ్స్లో నెగ్గితేనే జాబులు వస్తాయి. అట్లాగే భక్తి విధానంలో కూడా ఏంటంటే మనకి క్రమశిక్షణ అనేది భక్తి పట్ల, దేవుడి పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల, ఇవన్నీ కూడా మనకి అవన్నీ మనం వాళ్ళకి ఏదైతే మనకు ఆ సందేశాన్ని ఇస్తుందో ఆ సందేశం ప్రకారం నడుచుకుంటే మనం బాగుంటాం. లోకంలో మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మనకు తెలియకుండానే అది బాగవుతుంటుంది అని చెప్పి మా ఆత్మలు మరి మనకు తెలియజేస్తా ఉన్నారు. ఆ విధానంలో మనం నడుచుకోవాలి. దానికి ముఖ్యంగా ఈ భక్తి అనేది మనకు చాలా అవసరం అని చెప్పి మా ఆత్మలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సృష్టిలో మరి ఏదో మనకు తెలియనటువంటి అతీతమైనటువంటి శక్తి ఏదో ఒకటి ఉన్నది, అదే మనం అందరం నడిపిస్తూ ఉన్నది అని చెప్పి ఆ నడిపించే ఆ శక్తిని మన వాళ్ళు కనుక్కున్నారు. ఎక్కడున్నది అని చెప్పి కనుక్కుంటే అది అంతటా ఉన్నదయా, అది నీలో ఉన్నది, బయట ఉన్నది, అంతటా ఉన్నది అని చెప్పి కనుక్కొని ఆ శక్తికి అనేక రకమైనటువంటి పేర్లు ఆయా విధానాల్లో పెట్టుకొని చేసుకున్నటువంటి ఆ భక్తి అంతా కూడా మనం ఆ విధానంలో మనం కొనసాగి దాని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానికి ముందు మనం ఎక్కువగా విలువ ఇవ్వాలి. విలువ లేదనుకోండి, మనం దాని పట్ల శ్రద్ధ వహించం. ఏముందిలే, ఏదో పోతున్నాం వస్తున్నాం అంటే ఉపయోగం లేదుగా. ఏదో సామెతలాగా చిన్నమల్లకి కారం పొడి పోయేసినట్టుగా ఎందుకు పోయిండో తెలియదు, ఎందుకు వచ్చిండో తెలియదు. వచ్చినందుకు దాని సార్థకత ఉండాలి కదా. అందుకని అలా ఉండాలి, అలా చేయాలి అంటే మనకి ఏదైతే మనకు కొంత శాస్త్ర ప్రమాణం అయ్యి ఉన్నదో, ఏదైతే కొంత గురు ఉపదేశ పరంగా మనం వింటున్నామో, ఈ పెద్దల సందేశం అంతా కూడా జీవితానికి రంగరించుకొని మనం చేసుకున్నట్లయితే బాగుంటది. ఎందుకు బాగుంటది అంటే ఇహములోను పరములోను రెండింట్లలోనూ ఈ జీవి అనేది సుఖాన్వేషి కాబట్టి, సుఖం కోసం పరితపిస్తా ఉన్నది కాబట్టి నిత్యం ఆ విధానంలో నువ్వు నడుచుకోవాలి. అంటే సుఖం కావాలంటే ఎట్లా వస్తుంది? నువ్వు సుఖం మంచి ఆలోచనలు చేయాలి, మంచి మాటలే మాట్లాడుకోవాలి. ఇవన్నీ మనం చేసుకుంటే మనం హాయిగా సుఖంగా ఉండగలుగుతాం. లేదనుకోండి, ఏదో ఎట్టబడితే అటు బ్రతుకుతున్నాం. చాలా మంది బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాస్తవానికి బ్రతుకులన్నీ మన చేతుల్లో ఉంటున్నాయి. చెప్పండి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు టీవీల్లో చూస్తుంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎడబడితే ఆడ పెట్టల్లాగా జనాలందరూ మరి అనుకోకుండా జరిగిపోతా ఉన్నాయి మరణాలు అనేవి. ఇట్లాంటి మరణం మన గురించి అసలు మనకి మరి ఎప్పుడు అనేది కూడా మనకేమో డేట్ ఇచ్చిండు అసలు పలానా రోజు నీకని ఇవ్వలేదు కదా. అలాంటి డేటులు, అలాంటి రోజులు, అలాంటి తిథులు మనకేం లేనప్పుడు అసలు ఇక్కడంతా మనకేం సంబంధం లేకుండా మనం వచ్చినాం. కానీ ఇదంతా సంబంధాలు పెట్టుకొని, రకరకాల బంధాలు పెట్టుకొని, ఇదంతా ఏదో నిజమైనట్టు, శాశ్వతమైనట్టు అన్నట్టుగా మనం ఊకే ఎంపర్లాడుతూ ఉన్నాం. ఈ భౌతికమైనటువంటి ఎంపర్లాట అంతా కూడా నీకు తాత్కాలికంగా వాళ్ళు ఉండి రేపు పోయేదేనయ్యా. కాబట్టి నువ్వు దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి. బయటికి రావాలంటే ఎంతసేపు దానికి మరి ఒక ఆధారం ఉండాలి. దానికి మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, మరి ఆ దేవదేవుడైనటువంటి ఇందాక చెప్పిన మన శ్రీమన్నారాయణమూర్తి, నారాయణ అనే ఒక మంత్రం 4 అక్షరాలు. 4 అక్షరాలు దాని మొత్తం ముందు నమః అనేది వెనక కలిపితే మొత్తం కూడా 8 అక్షరాలు ఓంకారంతో కలిపి అష్టాక్షరి మంత్రం అని పెట్టారు. ఓం నమో నారాయణాయ. ఆ మంత్రం మరి నారాయణ అనే ఆ 4 అక్షరాలని ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే నిత్యం ధ్యానిస్తారో,
మరి అది ఏదో అప్పటికప్పుడు మరి ఒక్కసారి అన్నా కూడా వచ్చిందని చెప్పి మన కథలో చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి అనాలంటే నువ్వు కొన్ని వందలు వేల సార్లు సాధన చేస్తే గానీ ఆ సందర్భం వచ్చినప్పుడు అది పలకదు. అలా పలకాలంటే నువ్వు ముందుగానే రోజు సాధన చేయాలి. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, మీరు తుమ్మండి, దగ్గండి. మీరు నిజంగా మనం భక్తులే అయితే ఏ దేవుణ్ణి ఆరాధిస్తానో ఆ మంత్రాన్ని దగ్గామనుకోండి, అంటే తుమ్మామనుకోండి, శివాని మనకు అనాలి, వెంటనే స్మరణ రావాలి. కానీ రాదు, ఎందుకంటే మనం సాధన చెయ్యం. అందుకని తుమ్మి, పశువులు కూడా తుమ్ముతాయి కానీ మెలకొని ఉంటాయి. కానీ మనిషి అలా ఉండకూడదు. తుమ్మిను నీకు ఇష్టమైతే శివుడు ఇష్టం అనుకో, శివ అని అనాలి. నారాయణను, హరే కృష్ణను, హరే రామను, ఏదో ఒకటి ఒక నామం అనేది నీ నామస్మరణ అనేది, ఆ భగవత్ నామస్మరణ అనేది నీ జీవితాన్ని చక్కగా పావనం చేస్తుంది, సకల దుర్గుణాలను దూరం చేస్తుంది, సద్గుణాలను పెంపొందిస్తుంది అని చెప్పి మహాత్ములు ఇట్లాంటి నామాన్ని, అట్లాంటి జీవన విధానాన్ని మనకు పరిచయం చేయటం జరిగింది. ఆ విధానంలో మనం చక్కగా చేసుకుంటే హాయిగా సుఖంగా జీవించవచ్చు, జీవితం మరి సార్థకత చేసుకోవచ్చు అని మహాత్ములంతా మనకి తెలియజేశారు. ఆ విధానంలో ఆ విధంగా మనం జీవించాలంటే పెద్దల యొక్క మాటలు, ఇట్లాంటి వాతావరణాన్ని మనం ఖచ్చితంగా విలువివ్వాలి. విలువిస్తే ఇప్పుడు మీరు రావటమే 8:30కే 9కే వస్తే మరి మీకంటే గురువులు 7ంటికే 8ంటికో కూర్చుంటే ముందు రావటం. సరే మేము అదే పని మీద ఉన్నాం కాబట్టి వస్తున్నాం, మీరైనా కూడా ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నా దానికి కొంత సమయం కేటాయించండి. ఇప్పుడు నెలకు ఒక రోజు అదేం పెద్ద పని కాదు. సరే గుళ్ళకి అక్కడక్కడ వెళ్ళినా ఏదో మీకు దగ్గర ఉన్నటువంటి గుళ్ళో ఈ దరివాళ్ళు ఆ దారికి పోలేకపోవచ్చు, ఆ దారి నీ దాని ఏవో భజన కార్యక్రమాలు ఇవన్నీ ఉంటున్నాయి. వాటితో పాటు దీనికి కూడా విలువివ్వాలి, అలా నడుచుకోవాలి అనేటువంటి గురువు గారి యొక్క సందేశాన్ని మనందరం కూడా మరి పాటించాలి. పాటించే దేనికి, ఆయన కోసం కాదు, మనకి ఉపయోగం అది. దానివల్ల అలాంటి ఉపయోగం పొంది మనం జీవితంలో సుఖంగా హాయిగా ఉంటూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే పెద్దల వాక్యాన్ని మరి నడుచుకోవాలి. అట్లా నడుచుకున్నటువంటి మహాత్ములే మరి వాళ్ళ వేమన్న కానీ బ్రహ్మం గారు కానీ వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అట్లా నడుచుకోబట్టే కదా వాళ్ళందరికీ వాళ్ళు ఎందుకైనా మనకి గట్టి గదాయించి చెప్పగలుగుతున్నాడు అంటే ఆయన ఆచరిస్తున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. లోపాలంటే చెప్తే మనం వాస్తవానికి చెప్తే మనలో ఉన్న అహం బాధపడి మరి బాధపడితే మరి నువ్వు సత్యం తెలుసుకోనేది ఎప్పుడు మరి, అందుకని నువ్వు తగ్గించుకోవాలి. కానీ చెప్పే దాంట్లో ఒక్కొక్క మాటను 10 రకాలు కూడా చెప్పొచ్చు. కానీ ఆయనకు ఒక పద్ధతి అలవాటైంది. ఆ పద్ధతిలో మనం అన్నా కూడా నాయన కూడా ఎప్పుడు బాధపడి, ఎందుకంటే పెద్దలు చెప్పే విషయాన్ని మనం గ్రహించాలి. అది మన మేలు కూడా చెప్పారు. ఇక్కడ చిన్నది చెప్తే ఈనాడు సరి చేసుకున్నాం అనుకోండి, ఇంకొకటి లోకంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. లేదనుకోండి రేపు ఇంకొకటి 10 మంది చెబుతారు మనకి. అందుకని పెద్దల మాటని మనం వారు ఏ విధంగా చెప్పినా కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని మనకు అనుకూలంగా, అంటే ఇందులో మనం గ్రహించాల్సింది రెండే. ఒకటి నిజమైతే మార్చుకోవాల్సిందే మనం ఖచ్చితంగా. లేదు కొంతమంది అలా కాకుండా అనే పదాలు కొన్ని ఉంటాయి, లోకంలో ఉంటాయి, అది గురువుల దగ్గర ఉండవు. అలా అంటే ఇప్పుడు మనం గుడికి పోతుంటే కొంతమంది మిమ్మల్ని గుడికి పోతున్నాయో అటు చేసింది ఎటు చేసింది ఇవన్నీ మీ అందరికీ తెలిసిన మాట్లాడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కానీ అలా అన్న నిజంగా మనలో లోపం ఉందా మార్చుకుందాం, లోపం లేదా వాళ్ళకి తెలియదు అనుకో. ఈ సూత్రం మాకు 25 ఏళ్ల నుంచి నాకు అది ఉపయోగపడుతుంది. అలాంటి సూత్రాన్ని మనం కనుక తీసుకొని ఆచరిస్తూ ఉంటే, నిజంగా మంచిని మనం గ్రహించగలిగితే, ఆ మంచిని మనం తీసుకొని ఆచరించగలిగితే మనం హాయిగా ఆనందంగా ఉంటాం. ఏ రోజు 4 రోజులు ఎగతాళి చేస్తారు, తర్వాత వాడే మళ్ళీ నీ గురించి పొగుడుతుడు, నిన్ను అనుసరిస్తాడు, అవసరమైతే నీ గురించి మంచివాడు మహానుభావుడు అని ప్రచారం కూడా చేస్తాడు. అలా మనందరం కూడా మరి మంచి విధానంలో నడుచుకోవాలంటే గురువుగారు చెప్పిన మాటలు వినాలి. నెలకు ఒక రోజు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. వీటన్నిటికీ మనం ఎంత విలువ ఇచ్చి ఎంత ప్రాధాన్యం ఉంటుందో అంతగా మనం నడుచుకోగలుగుతాం. ప్రాధాన్యం లేదనుకోండి మనం నడుచుకోలేం. అందుకని ఆచరణ అనేది చాలా ప్రధానమైనది అనేటువంటి విషయాన్ని మనందరం తెలుసుకొని మరి అట్లాంటి ఆచరణకి చెప్పే మేము మీరు అందరూ కూడా కట్టుబడి నడుచుకోవాలని కోరుకుంటూ మనం సెలవు తీసుకుంటున్నాం. అది ఓం తత్సత్.